టాపిక్ వచ్చేసి క్యాస్ట్రేషన్ అంటే ఈ టెస్టిస్ ఉంటాయి కదా, వాటిని కాయ కొట్టడం అని, విత్తు కొట్టడం అని అంటూ ఉంటారు. ఇది ఆంధ్రాలో, తెలంగాణలో కాకుండా మిగతా అన్ని మన భారతదేశంలో అంతటా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చేస్తారంటే సెక్సువల్ యాక్టివిటీస్, సెక్స్ కోరికలు, సెక్స్ డిజైర్స్ ఇంకా ఫీలింగ్స్, రేప్ అటెంప్ట్స్, రేప్స్ చేస్తుంటారు. రేప్స్ చేసేవాళ్ళు కానీ, అధిక కామాన్ని తట్టుకోలేక బలాత్కారాలకు దిగేవారు కానీ చేస్తూ ఉంటారు. ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటే 16 నుంచి 50 ఏళ్ళ మధ్య వారికి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ కామ కోరికలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ కామ కోరికలు ముసలి వాళ్ళకి వచ్చాక ముసలివాడికి ఎక్కువ ఉంటాయి. 50 పైన ఉన్న ముసలివాడికి ఎక్కువ ఉంటాయి. 30 ఏళ్ళు ఉన్న స్త్రీకి ఎక్కువ ఉంటాయి. 30 ఏళ్ళ స్త్రీకి 30-40 స్త్రీలకు కామ కోరికలు అధికంగా ఉంటాయి. మళ్ళీ 16 ఏటలో అబ్బాయిలకు ఇంకా అడల్ట్ ఏజ్లో ఈ కామ కోరికలు అధికంగా ఉండడం వల్ల వారి యొక్క రేప్స్ చేయడం జరుగుతుంది. అయితే హ్యూమన్స్లో క్యాస్ట్రేషన్ అంటే, ఈ క్యాస్ట్రేషన్ పద్ధతి ఎట్లా చేస్తారంటే కెమికల్ క్యాస్ట్రేషన్ ద్వారా ఎవరైతే రేప్ చేస్తారో, ఒక స్త్రీని బలాత్కారం చేస్తారో అలాంటి వారికి కెమికల్ క్యాస్ట్రేషన్ ద్వారా వాళ్ళ యొక్క టెస్టిస్ పనిచేయకుండా వారికి మగతనం లేకుండా చేస్తారు. దీన్ని భారతదేశంలో కాకుండా పాకిస్తాన్లో ఈ చట్టం ఉంటే పాకిస్తాన్లో ఈ చట్టం తీసేయాలని ఇస్లాం వాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు ఇది భారతదేశంలో ఎక్కువగా చూసుకుంటే 2022లో 2024లో ఇలాంటి రేప్ కేసులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ బిల్ అనేది మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది వస్తే చాలా వరకు రేప్స్ జరగవు, అంటే మగతనం ఉండదు. అంటే అలా ఉండకపోవడానికి కారణం అధికంగా కామ కోరికలు ఉంటాయి. సో కామ కోరికలు కలగద్దంటే ఏం చేయాలనే దాని గురించి చెప్తాను. కామ కోరికలు కలగద్దంటే ఫస్ట్ నీ ఏజ్ ఏంటిది? 16 ఏజ్లో ఎవరికి పెళ్ళి కాదు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఫాలో అవ్వాలి. అదే 20 నుంచి 30 ఏజ్ వారు కంపల్సరీలో ఎవరో ఒకరు పెళ్ళి చేసుకోవడం ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ ఫ్రెండ్తో కానీ చెప్పుకోవాలి. ప్రాబ్లమ్స్కి మంచి డాక్టర్ని కలవాలి. సెక్సువల్ ప్రాబ్లమ్స్కి సెక్స్ థెరపీకి సంబంధించిన డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ని అప్రోచ్ కావాలి. దీనివల్ల కామ కోరికలు కంట్రోల్ అవుతాయి. లేకపోతే కామ కోరికలు పెరిగిపోయినాయి అనుకో, మనకున్నట్టు ఈ రేప్స్ అనేవి జరుగుతాయి. అంటే ఎవరినో తెలియక బలాత్కరించడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకి క్యాస్ట్రేషన్ అనే వేస్తారు, లేకపోతే మనకు జీవితాంతం ఈ ఉరిశిక్ష అనే వేస్తారు, లేకపోతే జైల్లోనే బతుకు చేస్తారు. ఇది క్యాస్ట్రేషన్ అనేది జంతువులు ఎందుకు చేస్తారంటే, కొన్ని జంతువులు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వాటికి కామం ఆగక స్త్రీల పైన కానీ ఇలా విచ్చలవిడిగా అవి వాటి యొక్క ప్రతాపాన్ని చూపించాలనుకుంటాయి. అలా చూపించినప్పుడు ఆ ఎద్దులకు సంబంధించిన ఓనర్ ఏం చేస్తాడంటే దాని యొక్క టెస్టోస్టెరాన్ వృషణాలను తీసేస్తారు. ఆ వృషణాలని ఒత్తి నలిపివేస్తే అందులోని బ్లడ్ అనేది అక్కడికక్కడనే ఆ వృషణాలు ఉన్నట్టు బ్లడ్ అనేది జామ్ అయి ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. ఆ విధంగా ఆ వృషణాలు పనిచేయకుండా పోతాయి. లేకపోతే ఆపరేషన్ తోటి కూడా ఈ వృషణాలను తీసేస్తారు, టెస్టోస్టెరాన్ని తీసేస్తారు బుల్స్కి. ఈ విధంగా చేయడం వల్ల వాటి పని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది, అవి చేయాల్సిన పని కరెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే బుల్స్లో చెప్పాలంటే ఇన్బ్రీడింగ్ అంటే సంత రక్త సంబంధికులతోటి సంబంధాలు పెట్టుకుని ఉంటాయి. అంటే వీటికి వాయు వరుస ఉండేది కాదు, జంతువులు కాబట్టి. అవి ఇన్బ్రీడింగ్ వల్ల అవసరం లేని గర్భం వస్తుంది. సో క్యాస్ట్రేషన్ చేయడం వల్ల ఇలాంటి గర్భాలు రాకుండా ఉంటాయి. దీని ద్వారా ఈ బుల్స్కి లాభాలు నష్టాలు ఏంటంటే, లాభం ఏంటంటే పని మీద శ్రద్ధ ఉంటుంది, ఇంకా సెక్సువల్ కోరికలు ఎక్కువగా ఉండవు. దీన్ని మనకు కొన్ని పద్ధతులలో సుంతి కాట్న పద్ధతులు కూడా ఇలాంటివి ఉంటాయి. ఇది గొర్రెలకు ఇంకా మేకలకు ఇదే చేస్తారు, పందులకు కూడా ఇదే చేస్తారు. కొన్ని క్రూర మృగాల్ని పెంచుకున్నట్టు కొంతమంది ఉంటారుగా, జూ పార్క్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసేవారు, జంతువులు క్రూర మృగాలు లయన్స్ వారు కూడా క్యాస్ట్రేషన్ చేస్తారు. బర్డ్స్లో కూడా కొన్ని జరుగుతాయి, ఇంకా స్నేక్స్లో కూడా కొన్ని జరుగుతాయి. స్నేక్స్ కూడా అప్పుడప్పుడు
నలుగురిలో ఈ సెక్సువల్ క్రియేషన్ జరిపించి వాళ్ళ యొక్క తేజస్సుని నాశనం చేయాలనుకుంటే, సో స్నేక్స్లో కూడా క్యాస్ట్రేషన్ని కొంతమంది స్నేక్స్ ఎక్స్పర్ట్, స్నేక్స్ని పట్టుకునేవారు, స్నేక్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేసేవారు, కానీ వాటికి కూడా క్యాస్ట్రేషన్ చేస్తారు. జీవం ఉన్న ప్రతిదానికి మగజీవికి క్యాస్ట్రేషన్ పద్ధతి అనేది చేయగలుగుతారు. సో ఇవన్నీ చేయొద్దంటే మనకి పరిస్థితి రావద్దు, మనం నార్మల్గానే మంచిగా బతకాలంటే దానికి మనం ఎంతో కొంత ధర్మాలు, దానాలు అంటే అన్నీ అడిగి తెలుసుకొని చేయాలి. మీకు గురువు ఉంటే గురువుని అడిగి తెలుసుకొని చేస్తే మంచిది. ఎవరు పడితే వాళ్ళని పట్టకండి, డబ్బులు పోగొట్టుకోకండి. ఏదైనా ఉంటే నలుగురిని ఆదుకుంటే మీకే మంచిగా ఉంటుంది. దీనివల్ల కూడా మీకు జరగబోయే ప్రమాదాన్ని ముందే ఒక దైవిక శక్తి రూపంలో ఎవరో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు.